ఇక్కడ ఎక్కువ మంది, సగం మంది ఇంగ్లీష్ మీడియం చదివినప్పటికీ రూరల్ ఏరియా పిల్లలు కాబట్టి ఇంగ్లీష్లో చాలా ఇబ్బంది ఉంటుంది కాబట్టి అందుకని ఫస్ట్ ఇయర్ అయిపోయే లోపలే ఒక 100 గంటల పాటు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ సహకారంతో ఇంగ్లీష్ కోర్సు ఇప్పించాం. ఈ ఉద్యోగాలన్నీ రావడానికి అది సగం కారణం. ఇంజనీరింగ్ దాంట్లో ఇంగ్లీష్ కోర్సు ప్రత్యేకమైన కోర్సు ఇప్పిస్తే ఈ వాళ్ళు రాను రాను బ్రహ్మాండంగా తయారయ్యారు. అందుకని చాలా చాలా చోట్ల ఉద్యోగాలు ఇవ్వకపోయినా ఇక్కడికి వచ్చి కంపెనీలు ఇవ్వగలిగారు. దట్ ఈస్ ద సెకండ్ థింగ్. అది కూడా ఇక్కడే చేస్తున్నారు. అవును. సో మూడో అంశము, సో ఒక్క చదువు ఆ ఇంగ్లీష్ మాత్రమే సరిపోదు, వాళ్ళకి పర్సనాలిటీ అదంతా డెవలప్ అవ్వాలి. అంటే నలుగురితో కలిసి పనిచేయటం, బాగా మాట్లాడటం, బాగా ఆలోచించటం, పాజిటివ్గా మాట్లాడటం, ఇదన్నీ మీరు ఇప్పుడే పిల్లలు మాట్లాడుతుంటే చక్కగా మాట్లాడుతుంటే చూశారు. సో వాళ్ళు జూనియర్ పిల్లలు. సో అట్లా ఈ అందరితోనూ ఎంతో కొంత ఏదో ఒక దాంట్లో స్పోర్ట్స్ యాక్టివిటీలో, సాంస్కృతిలో అంశాల్లో కానీ కలువ చేసి ఆ టీమ్ స్పిరిట్, పాజిటివ్ టెంపరు ఇవి డెవలప్ చేయడానికి చేశాం. దీనికి తోడు సిఆర్టీ కోచింగ్ అని పకడ్బందీగా 200-300 గంటల సేపు చేయించాం. దానికి తోడు మాక్ ఇంటర్వ్యూస్ అవన్నీ పకడ్బందీగా చేసాం కంటిన్యూస్ గా. రెండోది ఏంటంటే వీటన్నిటికీ మూలం ఏంటంటే వీళ్ళందరూ ఈ 4 ఏళ్ళు ఎట్లా పెరిగారు అంటే చాలా చోట్ల 2 రకాలు ఉంటాయి. కొన్ని కాలేజీల్లో, కొన్ని యూనివర్సిటీలో చాలా భయంతో పెరుగుతారు. పెద్ద వస్తాదులు, రౌడీలు, వీళ్ళందరూ గన్మెన్లు, సెక్యూరిటీలు వాళ్ళందరిని పెట్టి చాలా భయం ఉంటుంది. అట్లా ఇంటర్మీడియట్ కాలేజీలో అంతే ఉంటుంది. అట్లానే కొన్ని యూనివర్సిటీలోనే చాలా లిబరల్గా వదిలేస్తారు. వాళ్ళు ఎన్ని అలవాట్లైనా ఏ అలవాట్లైనా అవ్వచ్చు. ఈ 2 కాకుండా వాళ్ళు ఎప్పుడు అవగాహనతో కంటిన్యూస్ గా ఫ్యాకల్టీ టచ్ లో ఉండటం వల్ల సంతోషంగా పెరిగారు ఈ 4 ఏళ్ళు. ఎస్, మీరు అడగండి, ఇంటి దగ్గరికి వెళ్ళైనా సరే ఈ 4 ఏళ్ళలో బాగా కష్టపడి చదివావా, ఎట్లా చదివాను, బాగా ఇబ్బంది పడ్డావా, ఏమైనా అయిందా అని అడగండి. గ్యారంటీగా కష్టపడ్డాను కానీ చాలా సంతోషంగా కష్టపడ్డాననే చెప్తారు. దిస్ ఇస్ ఇట్. నేను ఎవరైనా బయట టీమ్స్ వచ్చినా అదే చెప్తాను. మీరు ఈ బిల్డింగ్లో ఎన్ని కాదు చూడాల్సింది, పిల్లలు ఎట్లున్నారో వాళ్ళ మొహం మీద చూడండి, సంతోషంగా ఉంటారు. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్, దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. ఈ కార్యక్రమాలన్నీ ఇట్లా హ్యాపీగా చేయటం వల్ల, వీళ్ళు సమగ్రంగా అభివృద్ధి చెందటం వల్ల ఈ పిల్లలకి చాలా రెసిషన్లో ఉంది. చాలా జాబ్స్ చాలా కొరతలో ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద కాలేజీలకు కూడా 40%, 30% కూడా కాలేదు. అయినప్పటికీ వీళ్ళకి 70% ఉద్యోగాలు వచ్చినందుకు వాళ్ళు కష్టపడ్డారు. వాళ్ళకి నా విద్యార్థులు నా హృదయపూర్వక అభినందనలు. మీరు వాళ్ళని ప్రోత్సహించారు, ఇప్పుడు కూడా ప్రోత్సహించండి. మీరు ఇప్పుడు దాకా అన్నారో లేదో తెలియదు. చాలా మందికి మనకి తల్లిదండ్రులు మొహమాటం, వాడికి బాగా చదివాడు అయినా మెదలకుండా కూర్చుంటాం, వాడు బాగా ఉద్యోగం తెచ్చుకున్నాడు అయినా సరే మెదలకుండా కూర్చుంటాం. కానీ బుధమే చేసి అరే బాగా చదివారా, బాగా ఉద్యోగం తెచ్చుకున్నారా, మంచిగా చేసావని అంటే అది 10 రెట్లు మీరు వాళ్ళకి 10 లక్షలు ఇచ్చినంత బలం వస్తుంది. అది ప్రోత్సహించడం తప్పకుండా చేయాలి. మీరు, మేము అందరం ప్రోత్సహించాలి, సమాజం కూడా ప్రోత్సహించడం చేయాలి. అదే కంటిన్యూస్ గా ఇక్కడ జరుగుతుంది. కౌన్సిలింగ్ ద్వారా కంటిన్యూస్ గా ఎవరో తిట్టరు, పెయిన్ చేయరు, పనిష్మెంట్ ఉండవు. కంటిన్యూస్ గా నువ్వు పరిగెత్తావు అని 10 సార్లు అంటే వాళ్ళు పరిగెత్తడం మొదలెట్టారు. పరిగెత్తడం కాదు, గోల్డ్ మెడల్ సాధించడం మొదలుపెట్టారు. అవే ఇట్లా ఉద్యోగాల్లాగా అయింది. సో ఇది ఈ కార్యక్రమాలన్నీ ఇక్కడ మాత్రమే జరగటం వల్ల ఇప్పుడు మంచి చాలా బాగా పేరు వచ్చింది కాబట్టి చాలా మంచి విద్యార్థులు చేరారు ఈ లాస్ట్ 2 బ్యాచెస్. అప్పుడు ఉన్న పరిస్థితుల్లో నేనేం బ్లేమ్ చేయట్లేదు. ఎవరు సగటు విద్యార్థి లేకపోతే చాలా గొప్ప విద్యార్థి అని నేను అనుకోను. ఎవరికైనా ట్రైనింగ్ ఇస్తే, ఎవరికైనా మంచి శిక్షణ ఇస్తే, ఎవరికైనా మంచి దారి చూపితే ఎవరైనా బ్రహ్మాండంగా అవుతారు. దట్ ఈస్ మై బిలీఫ్. అది ఒకళ్ళో, ఇద్దరు, ముగ్గురితో ప్రూవ్ చేయలేదు, 1000 మందితో ప్రూవ్ చేశాం. అది ఒక సంవత్సరమే ప్రూవ్ చేయలేదు, లాస్ట్ 3 years నుంచి ప్రూవ్ చేశాం. దిస్ ఈస్ ద స్ట్రెంగ్త్. అది నేను గుండె చేసుకొని చెప్పగలను. ఏ స్టూడెంట్ అయినా 60-65% ఉన్న పిల్లాన్ని పంపించింది, ఐ విల్ మేక్ హిమ్ బిగ్. ఎస్,
ఎవరు అట్లా చెప్పలేరు. కానీ మేము ఇంతమందిని ఇన్ని వందల మంది వేల మందిని చేశాం కాబట్టి మేము తప్పకుండా మాకు ధైర్యం ఉంది. వాళ్ళని ఎట్లా చేయాలో తెలుసు. అట్లానే ఈ పిల్లలు కూడా బాగా సహకరించారు, మీరు చాలా సహకరించారు. మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత విద్యార్థులకు మీరు ముందుగా అందరికీ అభినందనలు ఉద్యోగాలు వచ్చినందుకు. అది మీ తల్లిదండ్రుల సమక్షంలో మిమ్మల్ని మీ వల్ల మీ తల్లిదండ్రులు గౌరవించబడటం, మీ తల్లిదండ్రుల వల్ల మీకు డబ్బు వస్తాయి, గౌరవం వస్తాయి, అన్నీ వస్తాయి. ఇది రివర్స్. మీ వల్ల మీ తల్లిదండ్రులు కూడా గౌరవంతో ఉండటం అనేది మంచి పని, చాలా మంచి కార్యక్రమం. మీరు ఉద్యోగాలు వచ్చినందుకు అభినందనలు. అయితే మీరు మంచి కంపెనీలో వచ్చినాయి, ఈ TCS వాటిల్లో ఇట్లా అన్నిట్లో వచ్చినాయి. కొంతమంది కొద్దిగా తక్కువ కంపెనీల్లో కూడా వచ్చి ఉండొచ్చు. కానీ అది మీరు ఆ తక్కువ కంపెనీల్లో వచ్చినాయి అని మీరు ఏం బాధపడక్కర్లేదు. నేను ఎప్పుడు ఏం చెప్తానంటే, ఈ TCS లో, ఇన్ఫోసిస్ లో, ఈ పెద్ద కంపెనీలో చేరి ఒక్క మాడ్యూల్ గురించి నేర్చుకుంటే అది వారం 10 రోజులు నేర్చుకున్న తర్వాత ఆలోచించడం లేదు, చదవాల్సిన అవసరం లేదు, ఏది అవసరం లేదు. కాబట్టి మీరు ఇనర్ట్గా అయిపోతారు, చాలా నిరుత్సాహంగా అయిపోతారు. అంటే ఆ కంపెనీలు నేను డిస్కరేజ్ చేయట్లా, వాళ్ళ సిస్టమ్ అది, మిమ్మల్ని అన్ని నేర్చుకోవడానికి అవ్వదు. అదే చిన్న కంపెనీలు అయితే, అదే 50 మంది 60 మంది ఉండే కంపెనీలు అయితే మీకు టెక్నాలజీ ఒకవైపు తెలుస్తుంది, మార్కెటింగ్ ఒకవైపు తెలుస్తుంది, ఫైనాన్షియల్ ఆర్థిక సమస్యలు మరోవైపు తెలుస్తుంది, తర్వాత ఇంకా మిగతా కాంపిటీషన్, మిగతా కంపెనీలు పోటీ పడుతున్న ఒకవైపు తెలుస్తుంది. దట్ ఈస్ ఆల్వేస్ గుడ్ ఫర్ యూ ఇన్ ద ఇనీషియల్ స్టేజ్. మీరు మొదటి ఫార్మేటివ్ పీరియడ్ లో మొదటి 3-4 ఏళ్ళు అట్లాంటి యావరేజ్ కంపెనీల్లో, చిన్న కంపెనీలో చేస్తే మీ జీతం కంటే కూడా ఆ వచ్చే ఎక్స్పీరియన్స్ అన్నిట్లో వస్తాయి. టెక్నాలజీ ఒక్క దాంట్లో కాదు. TCS అయితే, ఇన్ఫోసిస్ అయితే ఒక్క చిన్న మాడ్యూల్ ఇస్తారు, అదేముంది మీకు 10 రోజుల్లో నేర్చుకుంటారు. ఇంకంతే, చదవాల్సిన అవసరం లేదు, ఆలోచించాల్సిన అవసరం లేదు, ఏ ఇబ్బంది లేదు, ఏమీ లేదు. కానీ చిన్న కంపెనీలు అయితే మీకు ఇవన్నీ తెలుస్తాయి. ఒకవైపు కొత్త టెక్నాలజీ ఏంటో తెలుస్తుంది, మరోవైపు ఆర్థిక సమస్యలు తెలుస్తాయి, మరోవైపు ఇన్ని చేస్తే మార్కెటింగ్ ఏంటో తెలుస్తుంది, మరి ఇంకా కాంపిటీషన్, మిగతా వాళ్ళు ఇట్లాంటి ప్రోడక్ట్ చేస్తున్నారా, దాన్ని ఎట్లా కంపీట్ చేయాలి, ఇవన్నీ తెలుస్తాయి. దిస్ ఈజ్ అ గ్రేట్ థింగ్. మేము 4 ఏళ్లలో చెప్పిన దానికంటే మీరు 2 ఏళ్ళు అట్లాంటి కంపెనీలో చేస్తే ఎక్కువ నేర్చుకోవచ్చు. దిస్ ఎ గ్రేట్ థింగ్. ఇందాక అమ్మాయి గెస్ట్ ఆఫ్ ఆనర్కి వచ్చిన అమ్మాయి చెప్తుంది ఆ క్యారియర్ ఎట్లా అయింది అని. దిస్ ఈస్ ద సిమిలర్ వే. Start with in a small way, learn big things and grow in a big way. This is it. అంతేగాని బిగ్ కంపెనీలో చేరి చిన్నవాడిగా ఉండక్కర్లా. చిన్న కంపెనీలో చేరి పెద్దవాడిగా అట్లా పెరగా. అందుకని డోంట్ థింక్ దట్ ఈస్ అన్ ఆపర్చునిటీ ఫర్ యూ. సో కొద్దిమందికి వచ్చి ఉండవచ్చు అట్లా. తర్వాత అందరూ చేయాల్సింది ఏంటంటే, ఈ ఉద్యోగం వచ్చింది, ఏదో 30-40 ఏళ్ళు వస్తాయి, సాయంత్రానికి దానికి పబ్కి వెళ్ళి ఎంజాయ్ చేసి నిద్రపోయి ఇంకా అయిపోవడం అనుకోకుండా, దిస్ ఈస్ ద స్టార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. అందుకని చదవటం మాత్రం, నేర్చుకోవటం మాత్రం మానేయబాకండి. చదవటం కంటిన్యూస్గా ఉండాలి. లేకపోతే ఏ కంపెనీ మిమ్మల్ని ఉంచినా మీకు గ్రోత్ ఏముండదు, మీకు డెవలప్మెంట్ అది అంతా ఏముండదు. చదవటం మాత్రం ఆపకూడదు. చదవటం అంటే నేర్చుకోవటం మాత్రం ఆపకూడదు. పక్కన వాళ్ళ నుంచి, పుస్తకాల నుంచి అన్ని నేర్చుకోవాలి. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మీరు అంతా అయిపోయింది అంటారు, బట్ ఇట్ ఇస్ నాట్ కరెక్ట్. అండ్ ఇంకొక అంశం, మీరు ఉద్యోగాలు వచ్చినాయి కాబట్టి మీకు కొంచెం చులకన, మీకు కొద్దిగా వేరే రకంగా బిహేవ్ చేస్తారు కొద్దిమంది. నాకు తెలుసు, అది కొద్దిమంది ఉంటారు అట్లా. సో ఎట్లా ఉంటుందంటే, మీకు 40,000 రూపాయలు ఉద్యోగం వచ్చింది, లేకపోతే ఇందా చెప్పినట్టు 8 లక్షల రూపాయలు ఉద్యోగం వచ్చింది, 70,000 రూపాయల ఉద్యోగం వచ్చింది. మీ అమ్మగారు ఎప్పటి నుంచో 20 ఏళ్ళ నుంచి టీచర్ ఉద్యోగం చేస్తున్నారు, ఆవిడకి ఇప్పుడు 12,000 రూపాయలు. అవునా? కానీ మీ అమ్మగారు ఏదో ప్రేమతో చెప్పొద్ది, ఏదో మంచిగా చెప్పొద్ది. నువ్వు నాకు చెప్పేది ఏంటి, నాకు 50,000 రూపాయల ఉద్యోగం ఉంది అని మీరు అనకపోయినా అట్లాంటి మొహం పెడితే వాళ్ళు చాలా చిన్నపుచ్చుకుంటారు, మీకు మాత్రం చాలా అపకారం జరుగుతుంది భవిష్యత్తులో. దయచేసి మీ తల్లిదండ్రులు కానీ, మీ టీచర్లు కానీ అట్లా ఎప్పుడు చూడబాకండి డబ్బులతో.
Yes, they are the people who have guided you, who have given you everything. అది చాలా మంది అంటే 5-6% ఆ పొరపాట్లు చేస్తారు. ఇంకా నీకు నువ్వు నాకు చెప్పేది ఏంటి అని తల్లిని అంటారు. ఇంకా నీ మాట వినాలా అన్నట్టు ఒక రకమైన చూపు తండ్రిని చూస్తారు. అది చాలా పెయిన్ఫుల్ థింగ్, చాలా భయంకరమైనది. దయచేసి అట్లా చేయబాకండి. సో ఆ హ్యూమిలిటీ అనేది, వినయం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఉద్యోగం వచ్చింది, ఇంకా బాగా పెరగాలి, అది మీరు వాళ్ళు అందరూ అనుకుంటారు, అట్లా ఉండాలి. కానీ ఇంకా నాకు 40,000 రూపాయల ఉద్యోగం వచ్చింది, ఇంకా మీరు చెప్పింది వినాలా, మీరు ఏ సినిమాకి వెళ్ళాలో ఆ సినిమాకి నేను వెళ్ళాలా, లేకపోతే మీరు ఏ హోటల్కి వెళ్ళాలో ఆ హోటల్కి నేను వెళ్ళాలా, నాకు తెలుసు నేనేం చేయగలను అని మీకు మనసులో ఉండటం కూడా పొరపాటే, తప్పు. అది మాటల్లో చెప్పకపోవచ్చు, మనసులో ఉన్నా సరే తప్పు అవుతుంది. దయచేసి ప్లీజ్ డోంట్ డూ దట్. ఎస్, ఒకటి చిన్న కంపెనీలు అయితే సంతోషించండి, అన్నీ నేర్చుకోండి. రెండవది, మీ తల్లిదండ్రుల్ని, టీచర్ని, మీ చిన్నప్పుడు చెప్పిన స్కూల్ టీచర్ని కూడా ఎప్పుడూ టీచరే, వాళ్ళు జ్ఞానం ఇచ్చారు, డబ్బుల కంటే జ్ఞానం ఇచ్చారని గొప్పవాళ్ళు. సో వాళ్ళు గొప్పవాళ్ళు. మీ తల్లిదండ్రులు కానీ టీచర్లు కానీ అట్లా చూడబాకండి, నేర్చుకోవటం మాత్రం ఆపబాకండి. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మరొకసారి తల్లిదండ్రులందరికీ మీరు ఈ పండుగ రోజు కూడా మీరు ఇక్కడికి వచ్చినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అసలు మా మీద మా నమ్మకం పెట్టుకొని, మా ఇన్స్టిట్యూట్, మా సంస్థ మీద నమ్మకం పెట్టుకొని మీ బిడ్డల్ని ఇక్కడ చేర్చినందుకు నా హృదయపూర్వక నమస్సులు. చాలా కాంపిటీషన్ ఉన్నా సరే మీరు ఇక్కడ మీ బిడ్డలు నమ్మకంతో చేర్చారు. మీ నమ్మకానికి తగ్గట్టు వాళ్ళ ప్రయోజకులుగా చేశాం. సో కాబట్టి అది మీ ఒక 4-5 నెలల్లో మీ చేతుల్లో పెడతాం. వాళ్ళు మంచిగా పెరిగేటట్టు మీరు చూడండి. మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు. విద్యార్థులందరికీ అభినందనలు. అట్లానే గెస్ట్లకి, ముఖ్యంగా చౌదరి గారు చాలా ఒరేషియస్ రీడర్, చాలా గొప్ప మనిషి హనుమాన్ చౌదరి గారు. ఈ మధ్యలోనే పద్మశ్రీ ఇచ్చారు వారికి. ఈ పద్మశ్రీ వచ్చి మాకు బాగా తెలుసు, చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి తెలుసు, కానీ కుదరలేదు పద్మశ్రీ వచ్చిన తర్వాత పిలవటం. కానీ ఇప్పుడు దీన్ని అవకాశంగా తీసుకొని మీ అందరి ముందు వారికి సన్మానం కూడా చేయటానికి మేము ఏర్పాట్లు చేశాం. వారు అంగీకరించినందుకు మరోసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లానే మనోజ్ గారికి, ఆవుల మంజు గారికి మరోసారి ధన్యవాదాలు మీ అందరి తరఫున. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. Thank you, sir.